హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని 10 అతిపెద్ద చెట్ల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10, చీవాట్ జాయింట్. ఇది కెనడాలో ఉంది. ఇది చీవాట్ నదికి దగ్గరలో ఉంది. ఈ చెట్టుని 1988లో కనుగొనడం జరిగింది. దీని యొక్క పొడవు 182 ఫీట్లు. ఇక దీని యొక్క డయామీటర్ 20 ఫీట్లు. ఈ చెట్టులో సుమారుగా 16,000 క్యూబిక్ ఫీట్ల చెక్క ఉంటుంది. కానీ ఈ చెట్టుని ఎవరు తొలగించలేరు. ఈ చెట్టు ఉండే ప్రాంతం ఒక ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పవచ్చు. అందుకే ఈ చెట్టు ఇప్పటికీ సురక్షితంగానే ఉంది. నెంబర్ 9, టానే మహుటా. ఈ చెట్టు న్యూజిలాండ్ లో ఉంది. దీనినే అక్కడ గాడ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని కూడా అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద చెట్లలో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. దీని యొక్క పొడవు 148 ఫీట్లు. ఇక ఈ చెట్టుకే ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల నివసించే చాలా మంది ఈ చెట్టుని అతి పవిత్రమైన చెట్టుగా భావిస్తూ ఉంటారు. ఇక ఈ చెట్టు దగ్గరికి వెళ్లేటప్పుడు ఇక్కడి ప్రజలు వారి చెప్పులను కూడా కొంత దూరంలో విడుస్తూ ఉంటారు. దీనిని బట్టే ఈ చెట్టుని ఇక్కడి ప్రజలు ఎంత పవిత్రంగా భావిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చెట్టుని 150 నుండి 250 సంవత్సరాల పురాతనమైనదిగా చెబుతూ ఉంటారు. నెంబర్ 8, సెంచురియన్. ప్రపంచంలోనే పూలు కలిగిన అతిపెద్ద చెట్టుగా ఈ సెంచురియన్ని చెప్పుకోవచ్చు. దీని యొక్క పొడవు సుమారుగా 327 ఫీట్లు. ఇక దీని యొక్క డయామీటర్ 13 ఫీట్లుగా ఉంది. ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద చెట్టుగా దీనిని చెప్పవచ్చు. ఇక్కడ కొన్ని చెట్లను కొట్టేయగా మరికొన్ని కాలిపోవడం జరిగింది. కానీ ఈ చెట్టు మాత్రం అక్కడ సురక్షితంగానే ఉంది. ఒక ప్రమాదం కారణంగా దీని చుట్టూ ఉన్న చెట్లు కాలిపోయినా కూడా దీనికి ఏమీ కాలేదు. ఇక ఈ చెట్టు చూడటానికి కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. నంబర్ 7, డోర్నర్ ఫర్. 1989లో దీనిని కనుగొనడం జరిగింది. దీని యొక్క పొడవు సుమారుగా 327 ఫీట్లు ఉంటుంది. ఇక దీని యొక్క డయామీటర్ 11.5 ఫీట్లుగా ఉంటుంది. ఈ చెట్టు కుతుబ్ మినార్ మరియు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే కూడా పొడవుగా ఉంటుంది. ఇటువంటి చెట్లను ఎక్కువగా అవసరాల కోసం కట్ చేస్తూ ఉంటారు. ఈ చెట్టు 400 నుండి 500 సంవత్సరాల పురాతనమైనదిగా చెప్పవచ్చు. ఇక ఈ చెట్టును కూడా ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. నెంబర్ 6, విస్టేరియా. ఈ చెట్లకి ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఈ చెట్లు చైనా, కొరియా, జపాన్ మరియు USA లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతూ ఉంటాయి. ఈ చెట్లు చూడటానికి ఎంతో అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇవి చాలా పొడవుగా కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక ఈ చెట్టు యొక్క పూలైతే మరింత అందంగా కనిపిస్తూ ఉంటాయి. జపాన్ లోని ఒక పార్కులో వీటిని ప్రత్యేకంగా పెంచుతూ ఉంటారు. ఈ పార్కు 144 సంవత్సరాల పురాతనమైనది. ఈ పార్కుకి చూడటానికి కొన్ని వేల సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ పార్కులో ఉన్నటువంటి ఈ చెట్ల యొక్క పూలు చూడటానికి వచ్చే పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక సూర్యుని యొక్క వెలుగుకి ఇవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాయి. నెంబర్ 5, నిమైనా లోగోరాలే మీనా. ఈ పేరుకి అర్థం తల్లి కూతుళ్ళు అని. ఈ చెట్టు యొక్క పేరు వినడానికి ఎంత ప్రత్యేకంగా ఉందో ఈ చెట్టు కూడా అంతే ప్రత్యేకమైనది. ఈ చెట్టు యొక్క పొడవు 295 ఫీట్లు. ప్రపంచంలోనే అతి పొడవైన చెట్లలో ఒకటిగా దీనిని చెప్పుకోవచ్చు. ఈ చెట్టు ఆస్ట్రేలియాలో ఉంది. ఇది అత్యంత ప్రత్యేకమైన చెట్టు కాబట్టి దీనికి ఎటువంటి ప్రమాదం రాకుండా రక్షిస్తున్నారు. నెంబర్ 4, భూటాన్ సిప్రస్. దీని యొక్క పొడవు 50 ఫీట్లు. ఈ చెట్టు యొక్క కొమ్మలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ చెట్టుని సరిగ్గా పెంచినట్లయితే మరింత పొడవు కూడా పెరగగలదు. భూటాన్ సిప్రస్ అని పిలువబడే ఈ చెట్టు చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక దీని యొక్క ఆకులు కూడా ప్రత్యేకమైన షేప్ ని కలిగి ఉంటాయి. ఈ చెట్టుని భూటాన్ లో రిలీజియస్ పర్పస్ కి కూడా వినియోగిస్తూ ఉంటారు. దీనినే భూటాన్ యొక్క నేషనల్ ట్రీ అని కూడా చెప్పవచ్చు. ప్రతి బుద్ధ టెంపుల్లో ఈ చెట్టు ఉంటుంది. బుద్ధుడి గుడి ఉన్న చోటల్లా ఈ చెట్టు ఉంటుంది కాబట్టి దీనిని కూడా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఇక ఇండియాలో కూడా ఇవి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇండియాలో వీటిని కాశ్మీర్ సైప్రస్ అని అంటారు. నెంబర్ 3,
సర్విమ్. ఈ జాతికి చెందినటువంటి చెట్లు ఎప్పుడూ కూడా ఇంతలా పెరగవు. ఈ జాతికి చెందిన చెట్లు చాలా వరకు నరకబడ్డాయి, కానీ ఇది మాత్రమే మిగిలి ఇలా పెద్దగా తయారయ్యింది. ఇప్పుడు దీని యొక్క పొడవు 300 ఫీట్లు. ఇక ఇప్పుడు ఈ చెట్టుని సంరక్షిస్తూ ఉంటారు. ఇక ఈ చెట్టు కోసమే దీని చుట్టూ కూడా మరిన్ని చెట్లను కూడా పెంచడం జరిగింది. అందుకే ఆ ప్రాంతం చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 2, జగర్నాట్. ఈ చెట్టు కాలిఫోర్నియాలో ఉంది. దీని యొక్క పొడవు 460 ఫీట్లు. ప్రపంచంలోనే అతి పొడవైన చెట్లలో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. ఇది ఇంత పెద్ద చెట్టైనా కూడా దీనిని 2014వ సంవత్సరంలో కనుగొనడం జరిగింది. ఎప్పుడైతే దీనిని కనుగొన్నారో అప్పటి నుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నెంబర్ 1, ఎల్లో మెరాంటి. ఈ చెట్టు మలేషియాలో ఉంది. మలేషియాలోని అడవుల్లో ఇలాంటి మరిన్ని చెట్లను కూడా కనుగొనడం జరిగింది. వాటన్నింటిలో ప్రత్యేకమైనదే ఈ చెట్టు. ఈ ప్రత్యేకమైన చెట్టుని 2019వ సంవత్సరంలో కనుగొనడం జరిగింది. దీని యొక్క పొడవు 330 ఫీట్లు. ఈ చెట్ల జాతిలో ఇదే అత్యంత పొడవైనది. అందుకోసమే దీనిని సురక్షితంగా చూసుకుంటున్నారు. చెట్ల నరికివేతలో భాగంగా ఈ జాతి చెట్లు కనబడకుండా పోయాయి. అందుకే ఇప్పుడు ఈ ప్రాంతానికి వెళ్ళడానికి పూర్తిగా నిషేధించడం జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.